శ్రీ దత్తాత్రేయ పరబ్రహ్మణే నమః. దత్తాత్రేయుని షోడశ అవతారాల్లో ప్రథమ అవతారం శ్రీ యోగిరాజ అవతారం గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి అపురూపమైన అంశాలు మేము ముందుకు తీసుకురావాలనే తపనతో చేస్తున్నవి మీరంతా ఆచార్య శ్రీ శక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించండి. ధ్యాన శ్లోకం. అద్వయానంద రూపాయ యోగమాయధరాయ చ యోగిరాజాయ దేవాయ శ్రీ దత్తాయ నమో నమః. అత్రి మహర్షి సతీ సమేతంగా వృక్షపర్వతం పైన కఠోరమైన దీక్ష చేపట్టి తపస్సు చేశాడు. ఆ మహర్షి తపోనిష్టకు సంతుష్టుడైన దత్తప్రభు కార్తీక పౌర్ణమి బుధవారం నాడు ఉషఃకాలంలో యోగిరాజుగా అవతరించారు. నేటికి దత్తభక్తులు కార్తీక పౌర్ణమి రోజున యోగిరాజ అవతార జయంతిగా ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఆ రోజు దత్తస్వామిని అర్చించి దత్త పురాణము, గురుచరిత్ర, దత్తాత్రేయ మహాత్మ్యము మొదలైన గ్రంథాల్లో ఏదో ఒక గ్రంథాన్ని పారాయణం కానీ శ్రవణం కానీ చేయడం వల్ల దత్తప్రభువు కృపకు పాత్రులు కాగలుగుతామని ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఈ అవతారంలో ఉన్నటువంటి స్వామిని ధ్యానించినట్లయితే అనేక రకాలైన శుభాలు కలుగుతాయని దత్త సంప్రదాయంలో ఉన్నటువంటి భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ధ్యాన శ్లోకం మరొక్కసారి. అద్వయానంద రూపాయ యోగమాయధరాయ చ యోగిరాజాయ దేవాయ శ్రీ దత్తాయ నమో నమః. శ్రీ గురుదత్తాయ నమో నమః. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్. శుభం భూయాత్.